సో ఛాలెంజ్ ఏంటంటే చాలా బాగా స్టార్ట్ చేశారు. చేద్దాం. ఇలాగే పెట్టండి, నేను చూసి చెప్పడానికి బాగుంటుంది. ఎంత 5,000 పోయిలే దీపావళికి అయిపోతుంది. కానీ నీ బాల్ పిక్ చేస్తారు అనుకుంటారు కానీ నేను ఈ బాల్ పిక్ చేయను. కానీ నేను ఈ బాలే పిక్ చేస్తాను. ఏదో ఒకటి ఫిక్స్ చేశాను. అస్సలాముఅలైకుం, ఎలా ఉన్నారు మీరంతా? రోజుకొక కథ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్, రోజుకొక కథ. ఎందుకంటే ఈరోజు ఆ ఛానల్లో అన్నయ్య వదిన ఛానల్లో మన ఛానల్లో ఒక ఛాలెంజ్ తీసుకెళ్ళబోతున్నాను. అన్నయ్యకి ఇప్పుడే ఫోన్ చేశాను నేను, ఇప్పుడే కాదు గంట అయిపోయింది ఫోన్ చేసి. అన్నయ్య టిఫిన్ చేస్తారంటే లేదు ఇంకా అంటే నేను చెప్పాను, అయితే వదినకి ఇంక చేయొద్దనండి, నేను ఒకటి తీసుకొని వస్తున్నానని చెప్పాను. జస్ట్ అదే చెప్పాను, కానీ ఏం తీసుకొస్తున్నాను ఏమీ చెప్పలేదు. అంటే టిఫిన్ తీసుకొస్తున్నానని చెప్పాను, కానీ నేను ఒక ఛాలెంజ్తో వెళ్తున్నాను వాళ్ళకింటికి. ఒక ఛాలెంజ్ ఇస్తాను అన్నయ్యకి వదినకి, ఎవరేం చేస్తారో చూద్దాం. వచ్చేసి తీసుకొని ఇప్పుడు సర్ప్రైజ్. హలో హలో, బాగా ఉపవాసం పెట్టిస్తానే మీకు. బాగా ఏంటి వీడియో చేస్తున్నారా? హలో హలో చెప్పండి, మా బ్లాగ్ చేస్తున్నాను. ప్లాన్ ఉంది కానీ చెప్తాను, కొంచెం సెటిల్ అవ్వండి మీరు, అప్పుడు చెప్తాను నేను. ఏంటి బ్రదర్, ఏంటి విశేషం? ఏమీ లేదన్నయ్య, మీకు చాలా లేట్ చేస్తాను. టిఫిన్ కాదు కానీ కొంచెం ఛాలెంజ్, దాంట్లో ఫుడ్ ఛాలెంజ్. ఎందుకంటే మీ ఛానల్లో అన్ని సెంటిమెంట్స్ ఇవే ఉంటాయి కదా, కొంచెం కానీ మేము కూడా లాంగ్ వీడియో తీసి చాలా అవునా? అదే నేను ఫస్ట్ టైం బ్లాగ్ ఇది ఇలా చేసుకొని రావడం. ఇలా బ్లాగ్ అయితే మామూలు చిన్న చిన్న బిట్లు వేసాం, కానీ లాంగ్ బ్లాగ్ అయితే ఫస్ట్ టైం. సో ఛాలెంజ్ ఏంటంటే అంత తినేయాలా. సో ఛాలెంజ్ ఏంటంటే అంత తినేయాలా. చెప్తాను వదినకి తినేద్దామంటే ఫస్ట్. సో వెజ్ నూడిల్స్ చేసి తెచ్చాను నేను, ఆటది హెల్దీ, నాన్ వెజ్ ఏం లేదు, వెజ్జే. కానీ మీకు ఇద్దరికి ఇస్తాను, సేమ్ క్వాంటిటీ ఇస్తాను. ఒకవైపు మీరు కూర్చుంటారు, ఒకవైపు మీరు కూర్చుంటారు. మధ్యలో ఏదైనా పార్టీషన్ చేయాలి, మనం చూద్దాం అదే ఏం చేద్దాం, సెటప్ చేయాలి. మీకు ఒక మీ దగ్గర వదిన దగ్గర 3 కలర్స్ బాల్స్ వస్తాయి, సేమ్ అన్నయ్య దగ్గర కూడా సేమ్ అలాగే గేమ్ తో. ఆయన ఏదో చెప్తున్నారు, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను బాబు. సో 3 కలర్స్ మీ దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉంటాయి. వదిన ఒక కలర్ లిఫ్ట్ చేస్తారు, మీరు సెన్స్ చేసి గెస్ చేయాలి, ఏదో ఒకటి చేసి సేమ్ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి మీ టర్న్. అన్నయ్య తింటారు. అన్నయ్య కరెక్ట్ గెస్ చేస్తే అన్నయ్య, లేదు రాంగ్ గెస్ చేస్తే అప్పుడు మీరు తినవచ్చు. అప్పుడు తర్వాత నెక్స్ట్ అన్నయ్య టర్న్, అన్నయ్య ఎత్తారు, మీరు అది గెస్ చేయాలి. మీరు కరెక్ట్ అయిపోతే మీరు తింటారు, లేదంటే అన్నయ్య తింటారు. అలా ఛాన్స్ మీవి అవుతూ ఉంటాయి. సో అలా అవుతుంది, 2 నడుస్తుంది. అది ఐటమ్ ఇంకా సర్వ్ చేయాలి కదా, అది బాక్స్ లో ఉంది, హాట్ బ్యాగ్ లో ఉంది. మీకు చాలా లేట్ చేస్తానులేండి నేను. మధ్యలో నాకు ఆకలిస్తుంది, నేను తినిస్తాను. ఇదిగో బ్రదర్ ఏదో తీసుకొచ్చాడు వండిసి తినమని, కొంచెం జాగ్రత్త. నేను తినాసలేదు, మీరే తినేస్తారు. నీ ఆత్రం చూస్తుంటే నాకు భయం వేసింది. లేదులేండి, నేను ఎవరి వాట వాళ్ళకి ఇచ్చేస్తాను, నో టెన్షన్. లేదంటే నాదే. అయితే సెటప్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఉంది, ప్రైజ్ మనీ ఏటో అది చెప్తాను. ప్రైజ్ కూడా ఉంది. ఓకే చలో సెటప్ చేసి. ఓకే అయితే సెటప్ రెడీ అయిపోయింది, ఇప్పుడు చాలా బాగా స్టార్ట్ చేద్దాం. ఇలాగే పెట్టండి, నేను చూసి చెప్పడానికి బాగుంటుంది. అవును, మరి అలాగైతే తెలిసిపోతుంది కదా, బ్యాక్ కెమెరా పెట్టాలి. ఓకే ఓకే ఓకే. సో రెడీయా? చేత్తో తినేడేనా? అలా తినేస్తే మీరు సెకండ్స్ లో అవగొట్టేస్తారు. అంత టైం పట్టదు, ఒకసారి తినేస్తారు. ఇగోండి మీకోసం ఫ్లేవర్, ఇదొక ఛాలెంజ్. దాంతో దీంతో ఎంత తినగలరో చూద్దాం. ఇది చిన్నపిల్లలకి సిర్లకి పెట్టిన ఐస్ క్రీమ్ తినే స్పూన్ తో ఉంది. డెజర్ట్ స్పూన్ తో తినాలన్నమాట. ఎలా వస్తుంది ఇది? ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే చెప్పాను కదా, బాల్స్ అర్థమైంది కదా. సో మీకు మీ టర్న్ వచ్చిందంటే మీరు ఒక స్పూనే తినాలా.
అది అయిపోయిన తర్వాత అన్ని అదే తింటాను. ఒకసారి ఇది వస్తుందో లేదు చూస్తాను. రాదు, అందుకే నేను అది తెచ్చాను. చలో 3, 2, 1 గో. తినేస్తున్నారేంటి ముందు బాల్? ఎవరు? వదినా, లేడీస్ ఫస్ట్. చాలా డిఫికల్ట్ గా ఉంది. అనియా మీ టర్న్. ఎత్తండి, మ్యాచ్ చేయండి. శుభ సూచకమని నేను ఆకుపచ్చాను. వస్తుంది, తినండి. అయ్యో బాబోయ్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. కడతా ధరతా. ఓకే, ఒక స్పూన్ ఎంత తినగలరో మీరు అంత తీసుకోవచ్చు. పర్లేదా? వెరీ గుడ్, నచ్చింది. ఇప్పుడు మీ టర్న్ అన్య, మీరు. ఓ మర్చిపోయాను. ఓకేనా? సో గేమ్ స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పడం మర్చిపోయాను మధ్యలో. థ్రిల్ ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ప్రైజ్ మనీ. సో ప్రైజ్ మనీ 5000. ఎంత 5000? దీపావళి. సో ఎవరైతే గెలుస్తారో ఫినిష్ చేయాలి మొత్తం, వాళ్ళకే ప్రైజ్. ఫినిష్ చేయాలా? అవును మరి, గేమ్ ఆడి తినాలి. సో ఎవరైతే తింటారో ఫస్ట్ వాళ్ళకే అది. మీరే అన్య, ఇప్పుడు మీ టర్న్. బాల్ లిఫ్ట్ చేయండి. చేశారా? చెప్తాను. ఇప్పుడు మీరు చేయండి. నేనా? ఉంచాలి అది అన్నీ, అది ఉంచాలి, మీరు పట్టుకొని ఉంచాలి. ఐ థింక్ బ్లూ. రాంగ్. మళ్ళీ పచ్చ అనుకున్నాను. అని ఎక్కువ ఫినిష్ చేయాలి అన్నమాట, కానీ దాంట్లో రాదు, మీరు తీయాలి అలాగే. మీరు కాదు. ఇప్పుడు మీ టర్న్ వదినా. బాల్ లిఫ్ట్ చేయండి. గెలిచినా సరే అలా టర్న్ అలాగా. ఇప్పుడు మీరు మళ్ళీ కరెక్ట్ గెస్ చేసేయండి. ఓకే, తీస్తారా? ఈ బాల్ లో ఉన్నది ఈ బాల్ అనుకుంటారు, ఈ బాల్ లో ఉన్నది ఈ బాల్ అనుకుంటారు. కాబట్టి ఈ బాల్ అని తెచ్చి ఈ బాల్ అనే కాదు, కానీ నీ బాల్ పిక్ చేస్తారు అనుకుంటారు, కానీ నేను ఈ బాల్ పిక్ చేయను. కానీ నేను ఈ బాలే పిక్ చేస్తాను. ఏదో పిక్ చేస్తాను. ఈ బాల్ పిక్ చేస్తారని చెప్పి మీరందరూ అనుకుంటారు, కానీ ఈ బాల్ పిక్ చేయండి. ఈ బాలే పిక్ చేస్తారు. అయితే రాంగ్. అవన్నీ చెప్పకూడదు. తినండి మీరు. వాట్ బైట్. మీ 2-3 ఛాన్స్లు ఒకసారి అయిపోయింది అన్నీ వదినది. మళ్ళీనా? ఇప్పుడు అన్నీ టర్న్. అన్నీ లిఫ్ట్ చేయండి. చేశారా? మంత్రాలు అసలు శ్యాము. నో చీటింగ్. ఓకే చేయండి, మీకే అంట అవుట్. వదినా, దీంట్లో కూడా కనిపించేస్తుంది మీకు బ్యాక్ కెమెరా మీద. హే బాగా చెప్పారా? లేదు కనిపించట్లేదు. అయ్యో కనిపిస్తుంది. లేదు ఏంటి, మీరు కనిపించేస్తుంది కదా, నాకు తెలిసి ఇందాక అందుకే. ఓకే వదినా, ఓకే చేయండి, లిఫ్ట్ చేయండి. రామ్. అనియా, పెద్ద బయట తీయాలి మీరు. శ్యామ్ కంట చిన్న బయట తీసుకుంటున్నారు. అది అయ్యి ఒకసారి చేస్తాలి, మాకు పడిపోతే ఇంక వదిలేయడమే. తినలేదు మీరు. పడిపోయింది, వేడిగా ఉందా? చాలా అది. వదినా మీ టర్న్. అనియా రెడీ? రెడీ. చేశారా? వచ్చారా? బాగున్నారా? బాగున్నానండి. ఏం చేస్తున్నారు అయితే? బాల్తో ఆడుతున్నానండి. బాల్తో ఆడుతున్నారా? సరే, మీకు ఇష్టమైనది ఏమిటి? వదినా హ్యావ్ ఎ బైట్. 5000 వదిలేమో. మీరు ఎత్తారు కానీ మీరు పడేస్తున్నారు. ఓకే చలో అన్నీ మీ టర్న్. బాల్ లిఫ్ట్ చేయండి.
మళ్ళీ ఈ బాల్ లో పిక్ చేసామని బాబు ఎందుకు బాబు సోది తీయ బాబు. కంటిన్యూగా వచ్చేస్తాను. వదినా రెడీ ఎత్తేసారా? అది సార్ హ్యాబిట్ వదినా రైటా? వేసేయ్. రావట్లేదు అవునే. మా అబ్బాయి చెప్తున్నాడు ఈ స్కూల్ దగ్గర చెక్కించుకోండి వేడిగా ఉందిరా తినలేకపోతున్నాను. తిన్నాం శ్యాము నిన్న స్పూన్ తెచ్చిందో డెలికేట్ది తెచ్చాను, ఎక్కువ ఎత్తకూడదని. ఓకేనా? ఇప్పుడు మీరే కదా నేనా? అన్నయ్య లేదు అన్నీ ఎత్తుతానే కదా నేను చెప్పాను. అవునా? అయితే మీరే. సారీ 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 నేనేనా? మీరే నీరేనమ్మా చేసాను. ఆకు పాకు కరివేపాకు. అన్నయ్య రెడీ. ఏ శ్యాము నో చీటింగ్. రెడీ శ్యాము శ్యాము నువ్వు ఇట్రా, నువ్వు నా ముందుకు రా. మమ్మీ జింతాత్త అయిపోతుంది. దా, నా ముందుకు రా. అన్నయ్య రెడీ రాంగ్ కాదు రైట్. థ్యాంక్ యూ. తినండి తింటున్నప్పుడు కదా చూడండి. చూడు నీకోసమే తినండి. రావట్లేదు అన్నికి. రావట్లేదే. అయ్యో అసలు రావట్లేదు. రావట్లేదా? తినేసారండి? అన్నయ్య మీరే లెఫ్ట్ చేయండి. రా థ్యాంక్ యూ. సుందరి సుందరి సుందరి. నైస్ బై. నేను తింటాను రా. లెఫ్ట్ చేయండి. నేను లిఫ్ట్ చేయాలా? ఏ 3 కలర్లో ఉన్నాయి, ఏ కలర్లో తీస్తాము? 3 కలర్లోనే మీరు మ్యాచ్ చేయలేకపోతున్నారు. అన్నీ నాకు రాలేని ఉన్నాయి. ఇప్పటికి 4 సార్లు అయిపోయింది, 5 సార్లు అయిపోయింది. ఏం కాదు 3 సార్లే. నాదని ఎక్కువ. కానీ నూడిల్స్ అయితే తగ్గింది, మీది కాదు. తగ్గిందా అది అంతేగాని. అంటే బౌల్ ఆఫ్ రెడీ ఇచ్చారు. రాగా చెప్పకూడదురా చెప్తే వామ్మో నువ్వు ఆ పక్కకెళ్ళరా. నైస్ నైస్. నువ్వు మీ సోఫాలోకి వెళ్ళిపోవద్దు. నువ్వు రా నువ్వు రా. అని మీటానే ఓకేనా? మీటాని ఇప్పుడు మీరే కదా చేశారు ఇప్పుడు. అని మీరు ముందే పెట్టుకొని ఉంచుకుంటాం. వదినా ముందే పెట్టుకొని ఉంచారు కాన్ఫిడెన్స్ గా, కానీ రాంగ్ అయిపోయింది. అని మీరే తిని. థ్యాంక్ యూ. తినంటే ఏంటి స్పెషల్ ఏంటి మ్యాచింగ్ చేశారు ఈ రోజు? లాగండి మీరు వస్తున్నారని ముందు చెప్పి నుంచి నేను టిఫిన్ తెచ్చింది దానికి. చీటింగ్ చేస్తుంది చూడండి. నేనేం చేయలేదు. ఎంకరేజ్ చేసిన తిని తిని తిను ఇంకే చేసి తినేది. తిని తిని. ఏంటది? అని వదిన ఎంత పెట్టారు సైడ్ లో తినడానికి, మీరు దాని సగం కూడా తినలేదు. ఓకే ఓకే వదిన ఇప్పుడు మీటాను నాదేనా? లిఫ్ట్ చేయండి. ఫోన్ వచ్చింది. వదిన మీరే లిఫ్ట్ చేయండి. అనియా రెడీ? నో. నువ్వా? నువ్వు వేరే 2, 3 అని చెప్తున్నావు. శ్యాము నేను చూసాను శ్యాము. వాళ్ళు చెప్పినా చూడట్లేదు. నేను జెన్యున్గా ఆడతాను. పడిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. మీరే ఇప్పుడు అన్నయ్య మీరే లిఫ్ట్ చేయండి. ఇందాక నేను ఏం కాల్ అడుగుతాను? రెడీ వద్దా? రాంగ్. థ్యాంక్ యూ. అమ్మ తింటున్నా
ఇది తినడం కాదమ్మా, గేమ్ ఆడటం అమ్మా. అదే కొంచెం ఇటు జరపండి అది. ఇదా? ఓకే డన్ డన్. ఇప్పుడు నేనే కదా చేయండి. అని రెడీ. శ్యాము నీ వల్ల మమ్మీ కెమెరాకి చూడట్లేదు, నీకే చూస్తున్నారు చూడు. నువ్వు ఎక్కడ చెప్పేస్తావు అని. నువ్వు ఇట్రా, నువ్వు నాకు నమ్మకం లేదు దొరా. పాటల తర్వాత టీవీలో వేసుకోవచ్చు. చెప్పు బాబు. ఎలా అంటే ఒక ఉత్సాహం ఉండాలి కదా, ఒక యాటిట్యూడ్ ఉండాలి. చెప్పండి, నూడిల్స్ చల్లగా అయిపోతుంది. అసలే మా ఇంటి స్పైసీగా ఉంది. ఓకే నేనేనా? మీరు కాదు. ఏంటి తక్కువ తినండి, మళ్ళీ ఎక్కువ తిన్నారనుకోండి. వావ్, వచ్చారు మీ కాంపిటీషన్. అవునా? ఓకే చూద్దాం. చలో రండి, తీయండి. మీరే లిఫ్ట్ కరో. A few moments later. వదినా రెడీ. ఓకేనా? రైట్. రైటా? ఏం చేస్తాము థంబ్నైల్ ఇదే వదినది. థంబ్నైల్ ఇదే అందాము. ఇప్పుడు నేనా? మీరే లిఫ్ట్ చేయాలి ఇప్పుడు. అయిపోయిందా అండి? అంతేనా? తిన్నా ఒకటేనా రెస్ట్? రెడీ అనియా? అక్కడ బక్కడ బొంబాయి బోల్ చెప్పండి. రాంగ్. రాంగా? అయిపోయిందన్నా. వెరీ గుడ్. సాయి, నువ్వు డాడీకి ఏది చెప్తున్నావు? ఉండరా బాబు, నేను గెలిచిన గెలది చెప్పేస్తుందిరా. రే నువ్వు వెళ్ళరా, రే అలాంటిదే నువ్వు ఉండరా బాబు. ఓకే ఆగించిందే, చేతి మొత్తం అమ్మతో ఆగించేస్తుంది మాట. ఇంకేంటి నేనా? మీరు లిఫ్ట్ చేయండి. A few moments later. రెడీ వదినా. ఇంకెంతకాని కరెక్టా? సెన్స్ చేస్తున్నారు, చేస్తారు, కరెక్ట్ చేస్తారు. క్లాప్. మీరు కాదు వదినా, కరెక్ట్. మీ బాబు గెలిస్తేనే కొడతారా? ఓకే బాబు ప్రసాద్ ఇంటికి వెళ్ళి. అయిపోయిందా? ఉంది ఉంది ఇంకొంది. ఇంకెందుకు అయిపోతే ఇంకెందుకు అయిపోయింది. బాబు ఇంత ఎత్తారు, పడిపోయింది మొత్తం. అలాగే ఉంచండి, అలాగే ఉంచండి. వదిలేసారు ఇంకా తింటారు. నేనా? మీరు వదినా. తీయమ్మ బాగా తీయమ్మ, బేగా ఫట్ఫట్ రాణించేద్దాం. ఫట్ఫట్ రాణించాలి బేగా. అనియా రెడీ. మమ్మీ చూసేస్తుంది. నేను చూసిన ఏటో సరే. మమ్మీ థమ్స్ అప్ బాటిల్ వెనక్కి. రాంగ్. ఎవరిది రాంగ్? నాదే రాంగా? రైట్ నేనే. ఓకే ఓకే. అనియా రాంగ్. చూడండి అనియా, చూడండి, చూసి నేర్చుకోండి ఎలా తినాలో. చూడండి చూడండి. రెండు ఛాన్స్ వచ్చాయంటే ఆగొట్టేస్తుంది. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి. ఇలాగా తినమని చెప్పి మళ్ళీ కూడా తప్పదు. నేను మీది నూడిల్స్ ది చూసాను, ఎవరు ఉదయ్ మీరు, అందుకే తెచ్చాను ఈ ఛాలెంజ్. అది ఎప్పుడో చేశారు మీరు కదా, చాలా టైం అయిపోయింది. 3 years అయిపోయిందా? అమ్మో. చలో అది అనియా మీరే లిఫ్ట్ చేయండి. తుడుచుకోవాలి లేదని మోహన్ కనపడుతుంది. రెడీ వదినా. సెన్స్ ఇట్. థింక్. వాచ్ ఇట్. ఈ వీడియో అంతా MV బ్లాగ్స్ లో వస్తాయి, చూడండి. కరెక్ట్ ఆన్సర్.
రైట్ వదిన కాదు అన్నయ్య రైట్ కాదు వదిన రైట్ మీరు మరీనా అన్నయ్య ముందే తల పట్టేసుకున్నారు నేను చెప్తున్నా తీయండి రైట్ రైటా ఎవరు రైట్ వదిన రైట్ సాయి నువ్వు ఇటారా నాకు కూర్చో కూర్చోడు నువ్వు చూడకు కూర్చో బ్యాక్ సైడ్ వెళ్ళు మధ్యలో నాకు ఏంటి చెయ్యట్లేదమ్మా. ఇంకెందుకు అయిపోయినట్టే లేదు ఉంది ఇంకొంది డాడీ ఇది సేమే ఉంది ఓకే సేమ్ ఇద్దరు సేమే ఉంది మమ్మీ యా చలో వదిన మీదే ఎత్తండి బాల్ లిఫ్ట్ చేయండి కంగారు ఏం లేదు డ్రింక్ ఉంచి టైం ఏం లిమిట్ ఏం లేదు హాయిగా కంగారు లేదు కానీ దివాళి బేగ వచ్చేస్తుంది ఎంజాయ్ చేస్తూ తినండి ఎంజాయ్ చేస్తూ తినండి ఒక 10 రోజుల్లో దివాళి వస్తుంది నాకైతే మీరు ఎంత ప్రైజ్ మనీ పెట్టారు నాకైతే మీకు మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మీరే గెలిచేస్తారండి ఇప్పుడు మీ అన్ని ఎత్తాలా నేను ఎత్తాలా మీరే ఓకే వదిన మా చిట్టాలు ఇప్పుడు డాన్స్ వేస్తుంది చిక్ చిక్ ఉంటుంది. అన్నయ్య రెడీ నేను ర్యాపిడ్ ఫైర్ అన్నయ్య ఫటాక్ అని ఎత్తండి కరెక్ట్ వస్తుంది వస్తుంది చాలా గ్యాప్ ఇచ్చి వచ్చింది అన్నయ్యకి చాలా గ్యాప్ వచ్చింది మొత్తం ఆడించేస్తుంది లేదంటే అయ్యో అయ్యో పడిపోయిందా పోలేమ్మా చలో అన్నయ్య మీద తెచ్చండి ఇది తాగొచ్చు కదా అది కూడా ఫినిష్ చేయాలి అన్నయ్య ఓపెన్ చేయలేదు ఇంకా అన్నయ్య ఒకసారి నా దగ్గర మైక్ ఉంది వినిపించేస్తుంది 5000 కూడా మనకి వదిన రెడీ పటాక్స్ ఇవ్వటం బా ఆన్సర్ కరెక్టా రైట్ ఎవరు అన్నీరా మీదే బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఇంకా ఉందిలేండి ఇంకా ఉంది ఇంకేటి ఉంది బౌల్ అలా ఖాళీ కనిపిస్తుంది కానీ ఉంది ఇంకా మీరు 2 ఛాన్స్ ఇస్తే చాలు వదినకి అయిపోయింది అయిపోయింది అదే అన్న. నేను చెప్పాను కదా 5000 ఇద్దరికి రాకుండా మాట్లాడుతుంది మొత్తం తీసేసుకో దివాళీకి బాంబులు నేనా మీ వదిన ఈ పెద్ది అన్నయ్య రెడీ స్పూన్స్ లేకపోతే రెండే అటెంప్ట్ అవగడేస్తా అయితే కొంచెం ఫాస్ట్ చేద్దామా 2 స్పూన్లు తినొచ్చు అయిపోయిన తర్వాత 2 స్పూన్లు అయితే మీది ఒకటంలోనే అయిపోద్ది కదా వదిన మీరు అర్థం చేసుకోవట్లేదు సాము బ్యాక్ వెళ్ళి వదినా, మీరు అర్థం చేసుకోవట్లేదు నేను ముందే చెప్పాను మీకు రాంగ్ ఎవరిది రాంగ్ అనే రాంగ్ నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషివా పశువువా రోజుకొక కదా హీరోయిన్ మొత్తం తినేసావా జర్నం కూడా ఏంటే మొత్తం బాగున్నా అన్ని తినేసావా మీకు నచ్చలేదన్య మీరు అందుకే తినలేకపోయారు నాకు నచ్చింది బాగా కొట్టి క్లాప్స్ కొట్టరా క్లాప్స్ కొట్టండి గెలిచిన వాళ్ళకి ధన్యవాదాలు కంగ్రాచులేషన్ 1 2 3 4 5 అమ్మయ్యా ఇంకా మీ అన్ని షాపింగ్ అడుగుదాం అనుకున్నా వీళ్ళు ఎలా బంపర్ ఆఫర్లు ఇస్తే రోజుకి చేసేస్తా శ్యాము బాగుందా సూపర్ 1 2 3 4 పైకి పైకి ఎత్తాను 5000 వదిన గెలుస్తారు నాకు ముందే అనిపించింది అన్నయ్య గంట స్పూను నేను వీడియో చూడలేదు కానీ ఆ స్పూన్ తో ఎలా తిన్నదా మహా తల్లి స్పూన్ కాదు దివాళీకి కానీ ఒక చుంచుడు పుట్టు కొనిస్తాను ఆ చిచ్చుపుట్టు కూడా నువ్వే తిన్నావు తిన్నాను కలిపి పేల్చుకో స్పూన్ కాదు అది చాప్ స్టిక్ తెచ్చినా నాకు కాన్ఫిడెన్స్ వదిన గెలుస్తారని ఓకే మా మరి మరిది గారు నన్ను ఎందుకు అలా కాదు మరి ఓడరానికి ఎవరో ఒకటి ఉండాలి కదా అది మీరే పాపం మళ్ళీ తర్వాత ఛాలెంజ్ లో గెలడం చూస్తారు
ఆ తర్వాత అప్పుడు ఇంకా ఇప్పుడు నుంచి వస్తూనే ఉంటాయి ఛాలెంజెస్, కానీ నా ఛానల్లో వస్తాయి ఎంఐ వ్లాగ్స్ లో చక్కగా వ్లాగ్స్ వస్తాయి, అలాగే షార్ట్స్ వస్తాయి. ఇక మీదట మీకు subscribe నవ్వించే చేసుకోండి. వీడియోస్ అన్ని అందులో ఉంటాయి, ఇలాంటి గేమ్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అతనికి కూడా మా అలాగే సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోస్ కూడా చేస్తుంటారు ఆయన. మన సెంటిమెంట్ వీడియోలు కాబట్టి మన దాంట్లో ఇలాంటివి ఉండవు, కాబట్టి ఆయన దాంట్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి. మీరు అందరూ కూడా చూసి ఆయనకి సపోర్ట్ చేయండి. చాలా ఎంజాయ్ గా ఫీల్ అవుతారు. చూడండి ఇలా ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. ఆల్రెడీ నేనే మిస్ అయ్యాను ఎప్పుడంటే పిజ్జా కూడా ఇచ్చారు చాలా మంది. బీచ్ దగ్గర వెళ్ళి చేసాం, నేను మిస్ అయ్యాను, కానీ ఇప్పుడు బాగానే వచ్చాయి. బాగానే వచ్చాయి, తీసుకో. అయితే రన్నర్ కేవ్ లేదా? రన్నర్ గా కూల్ డ్రింక్ తాగండి. కూల్ డ్రింక్ కాదు తాగేశారు, నా పుత్రులు తాగేశారు, మీరు తాగేశారు. ఏంటన్నారు కూల్ డ్రింక్ ఇది కూడా క్లియర్ చేయాలి, క్లియర్ చేస్తాను. నా బాధ్యత నేను చేసుకున్నాను. ఏదో కొంచెం ఆనందంలో ఉన్నది, ఏమనుకోకండి దయచేసి. డబ్బులు వచ్చిన ఆనందంలో ఉంది కదా ఆవిడ. ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇలాంటివి చేసే ముందు కొంచెం స్పూన్స్ పెద్ద పెట్టండి బ్రదర్. అది కూడా ఛాలెంజింగ్ కదా. అది ఛాలెంజ్. యాక్చువల్ గా అంత స్పూన్ కి వస్తుందని నేను అనుకోలేదు, కానీ బాగానే టాలెంట్, అది టాలెంట్. ఓకే, ఒక్కొక్కళ్ళ టాలెంట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ ఎంఐ వ్లాగ్స్. ఓకే, థ్యాంక్ యూ. చలో ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ అవుతుంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. శ్యాము బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. మోను శ్యామ్ చేస్తాడు. బాయ్ బాయ్ బాయ్.